మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి అన్న ప్రసాదానికి సంబంధించిన మెన్యూలో ఒక కొత్త ఐటెంని యాడ్ చేయాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే తిరుమలలో ఉన్నటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన అన్న సత్రానికి సంబంధించి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు కూడా అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అన్నప్రసాదానికి సంబంధించి కూడా ప్రతిరోజు భక్తులకు అన్నం, సాంబార్, అదేవిధంగా రసం, మజ్జిగ, ఒక పచ్చడితో పాటు ఒక ప్రసాదాన్ని ప్రతిరోజు కూడా అన్నప్రసాదం యొక్క మెన్యూలో భక్తులకు అందిస్తూ ఉన్నారు. అయితే వీటితో పాటు కొత్తగా మసాలా వన్ని కూడా మెన్యూలో యాడ్ చేయాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. తొలుత ప్రయోగాత్మకంగా 5,000 మసాలా వడలను కూడా అన్నప్రసాదంతో పాటు భక్తులకి అందించింది. ఈ యొక్క సంఖ్యను కూడా ఈ ట్రయల్ రన్లో భాగంగానే కొన్ని రోజులు జరిపి అందులో ఈ యొక్క మెన్యూలో ఎటువంటి మార్పులు ఉన్నట్లయితే, ఏదైనా లోటుపోట్లు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా సరిదిద్ది ఒకేసారి అంతమంది భక్తులకు కూడా వచ్చే నెల రథసప్తమి నాటికి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒకేసారి కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క మెన్యూ అనేది వడతో పాటు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదే మసాలా వడకు సంబంధించి కూడా అందులో ఎటువంటి ఉల్లిపాయలు, అదేవిధంగా వెల్లుల్లి ఉపయోగించకుండా కూడా వడని తయారు చేసి భక్తులకు అందించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది వరకు కూడా చాలా వరకు టీటీడీ తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదివరకు కూడా తిరుమల ఎంతోమంది ప్రీతిపాత్రంగా భావించినటువంటి తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి కూడా లోపాలు గుర్తించిన టీటీడీ తర్వాత స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఉపయోగించి కూడా లడ్డూల్ని తయారు చేసి భక్తులకు అందించింది. అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు చాలామంది భక్తులు కూడా అన్నప్రసాదానికి సంబంధించి కొత్తగా ఐటమ్స్ ఏదైనా యాడ్ చేయాలని చెప్పి భక్తులు విన్నవించుకున్నారు. కాబట్టి దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు ఉన్న మెన్యూలో ఇస్తున్నటువంటి అన్నప్రసాదంలో ఉన్నటువంటి ఐటమ్స్తో పాటు ఇప్పుడు మసాలా వన్ని కూడా యాడ్ చేసి మొదట సోమవారం నాడు 5,000 మందికి కూడా టీటీడీ ఒక అన్నప్రసాదాన్ని అందించింది. అయితే స్వీకరించినటువంటి భక్తులు చాలామంది కూడా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారు సంతోషం వెల్లబుచ్చారు. అదేవిధంగా టీటీడీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చింది. ఇటువైపు అన్నప్రసాదానికి సంబంధించి, అదేవిధంగా టోకెన్కి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి కూడా చాలా నిర్ణయాలు తీసుకుంది. అయితే చాలామంది కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి, ఒక్కసారైనా కూడా ఆ యొక్క దేవదేవుని దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే వచ్చిన భక్తులందరూ కూడా చాలా వరకు కూడా తిరుమల శ్రీవారి సమీపంలో ఉన్నటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి వెళ్ళి అక్కడ అన్నప్రసాదాన్ని ఎంతో భక్తితో సేవిస్తూ ఉంటారు. అక్కడ అలాంటి ఒక మెన్యూలో ఇప్పుడు కొత్తగా ఒక ఐటెంని యాడ్ చేయడం పట్ల చాలామంది భక్తులు అక్కడ ఆల్రెడీ అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.